నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఒకప్పుడు బిలియనీర్ కావాలంటే దశాబ్దాల పాటు వ్యాపారం చేయాలి, పెద్ద సంస్థలు నిర్మించాలి, తరతరాలుగా వచ్చిన వ్యాపార సామ్రాజ్యం ఉండాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక గొప్ప ఆలోచన, దాన్ని అమలు చేసే ధైర్యం, టెక్నాలజీపై పట్టు ఉంటే చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగవచ్చని ఈ కొత్త తర యువ పారిశ్రామికవేత్తలు నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కైవల్య వోహ్రా. కేవలం 22 ఏళ్ల వయసులోనే భారతదేశపు అతి పిన్న వయస్కుడైన టెక్ బిలియనీర్లలో ఒకరుగా గుర్తింపు పొందిన ఆయన ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ మనోడి కథ ఏంటో మీకు తెలుసా? ఈ స్టోరీలో చూద్దాం. సాధారణంగా 22 ఏళ్ల వయసులో చాలా మంది భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ కైవల్య వోహ్రా మాత్రం తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాలేజీ వదిలేశాను కానీ నా కలలను వదల్లేదు అనే ధైర్యంతో ఆయన తన కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. కైవల్య వోహ్రా తన చిన్ననాటి స్నేహితుడు అదిత్ పాలీచా ఇద్దరు అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరారు. అయితే ఓ గొప్ప ఆలోచనను ఆలస్యం చేయకూడదనే నమ్మకంతో చదువును మధ్యలోనే ఆపి స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఇళ్లకే పరిమితమైనప్పుడు ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో కైవల్య, అదిత్ తమ కలలను నిజం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని చూశారు. వీళ్ళిద్దరూ మొదట వాట్సాప్ ద్వారా కిరాణా సరుకుల డెలివరీ సేవల్ని ప్రారంభించారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని ఆ చిన్న ఆలోచనను పెద్ద వ్యాపారంగా మార్చే దిశగా అడుగులు వేశారు. అదే ప్రయాణం తర్వాత జెప్టోగా మారింది. 2021లో ప్రారంభమైన జెప్టో భారత క్విక్ కామర్స్ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే కిరాణా సరుకుల్ని డెలివరీ చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ కైవల్య వోహ్రా నేతృత్వంలోని జెప్టో బృందం అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసింది. నగరాల్లో డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసి టెక్నాలజీ ఆధారంగా వేగవంతమైన డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రోజు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్ వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడుతోంది. చాలా మందికి జెప్టో అంటే కేవలం కిరాణా డెలివరీ యాప్గా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న అసలు బలం టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతల్ని ఉపయోగిస్తూ వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసే వ్యవస్థల్ని జెప్టో అభివృద్ధి చేసింది. కైవల్య వోహ్రా కంపెనీ సహా వ్యవస్థాపకుడుగానే కాకుండా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా కూడా ఈ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్టప్ వ్యవస్థాపకుల సంపద కేవలం వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతో లెక్కించరు. కంపెనీ విలువ పెరిగినప్పుడు అందులో వ్యవస్థాపకుల వాటా విలువ కూడా పెరుగుతుంది. పెట్టుబడిదారుల నమ్మకం, కంపెనీ వేగవంతమైన వృద్ధి కారణంగా జెప్టో విలువ భారీగా పెరిగింది. దీంతో కైవల్య వోహ్రా భారతదేశపు అత్యంత చిన్న వయస్కుడైన టెక్ బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. ఆయన నికర ఆస్తి విలువ సుమారు 4,480 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సాంప్రదాయ వ్యాపార కుటుంబాల పేర్లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ, ఫిన్టెక్, క్విక్ కామర్స్, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో కొత్త తరం యువకులు ప్రపంచ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు. డిజిటల్ ఇండియా, యూపీఐ, చౌకైన ఇంటర్నెట్, పెరుగుతున్న స్టార్టప్ పెట్టుబడులు యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలని సృష్టిస్తున్నాయి. కైవల్య వోహ్రా కథ కేవలం ఒక బిలియనీర్ కథ కాదు. ఒక ఆలోచనపై నమ్మకం ఉంచి రిస్క్ తీసుకుని పట్టుదలతో ముందుకు సాగే, సాధించలేనిది ఏదీ లేదని చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం. వయసు విజయానికి అడ్డంకి కాదని, సరైన ఆలోచన, కష్టపడే తత్వం ఉంటే ప్రపంచాన్ని మార్చే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని కైవల్య వోహ్రా తన ప్రయాణంతో మరోసారి నిరూపించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.